హాయ్ అండి, నమస్తే. నేను మీ దుర్గాని. ఈరోజు మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ధనత్రయోదశి అలాగే ధన్తెరస్ శుభాకాంక్షలండి. ఈరోజు మన ధనత్రయోదశి అలాగే శని త్రయోదశి అంటున్నారు కాబట్టి గుమ్మం దగ్గర 3 ఒత్తులతో ఇలా దీపం అయితే పెట్టి పూజ అయితే చేసుకోవాలని అందరూ చెప్తున్నారు. నేను అలాగే ఎవ్రీ ఇయర్ కూడా చేస్తానండి. అలాగే దీపావళి ముందు రోజు కాకుండా అంతమంది 2 డేస్ ముందు వస్తుంది అనమాట ఈ ధన్తెరస్ అనేది. అది నేను ఇట్లా ఈ గుమ్మం దగ్గర ఈ పూజ మరియు ఇంట్లో స్వామివారికి ఎలా ధనత్రయోదశి అనేది చేశాననేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈరోజు మెయిన్ ఈ దీపం ప్రత్యేకత ఏంటంటే అండి, ధన్తెరస్, ధనత్రయోదశి అలాగే శని త్రయోదశి. ఈ పూజ ఈ దీపం ఇలా 3 ఒత్తులేసి పెట్టుకోవటం మనకి ఏంటంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా పోతుంది, అలాగే మనకి యమగండం నుంచి కూడా పోతాయని కూడా చెప్తున్నారు. అలాగే నమ్మి చేసుకోండి. దక్షిణ గుమ్మం దగ్గర ఈ దీపం అయితే నేను పెట్టడం జరిగింది. ఇంకా ధనత్రయోదశి సందర్భంగా ధన్తెరస్ ఎలాగో పూజ చేసుకుంటాం కాబట్టి అండి, నేనైతే ఇలాగ చేశాను. మా ఇంట్లో పూజ అయితే చక్క కొబ్బరికాయ అనేది మామూలేనండి, తాంబూలం మామూలే. ప్రసాదంకి గాను పొంగలి అయితే పెట్టానండి ఈ పూట నేను ప్రసాదము. ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే చేసుకుంటాను. లక్ష్మీదేవి పూజ, దీపావళి అంటేనే లక్ష్మీదేవి పూజ కాబట్టి అలాగే నేనైతే మాత్రం ఈ దీపావళి రోజున స్పెషల్ పూజ అయితే చేసుకుంటానండి. నచ్చితే మీకు కూడా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.